రాత్రికాల ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? దేవుడు మన ఎడల కరుణ చూపించి, కృప చూపించి మరొక నూతనమైన దినాన్ని ఇచ్చారు. ఈ రోజును చూడాలని అనేకులు ఆశించారు, కానీ వారికి లేని ధన్యత, వారికి లేని భాగ్యము మనం నమ్మినటువంటి యేసయ్య మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనం దేవుణ్ణి మహిమపరచాల్సిన వారిగా ఉన్నాం. ఈరోజు వాక్య భాగంలో మనం చూసినట్లయితే హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనము. హెజ్కేల్ చాప్టర్ 36 verse 22. ఇశ్రాయేలీయులారా, నీ నిమిత్తము కాదు గాని అన్య జనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో కార్యము చేయడానికి దేవునికి ఒక రీజన్ కావాలి. ఏంటా రీజన్ అంటే, ఆయన నామము పరిశుద్ధపరచబడు నిమిత్తము, ఆయన నామము ఘనపరచబడు నిమిత్తము, ఆయన తన మహిమను కనపరచు నిమిత్తము మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడట. కొన్నిసార్లు మనం దేవునికి అధేయులంగా ఉన్నా, కొన్నిసార్లు మన ప్రవర్తన ద్వారా, కొన్నిసార్లు మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క సాక్ష్యం ద్వారా మనం ఒకవేళ ఈ లోకంలో దేవుని నామాన్ని దూషించే విధంగా ఉన్నా, ఫలానా వ్యక్తి చూడండి, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అని అనుకుంటున్నా, దేవుడు వారి జీవితంలో కూడా కార్యం చేస్తాడు, వారి జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాళ్ళు ఏంటండి, వాళ్ళ యొక్క సాక్ష్యం బాగాలేదు, వాళ్ళ యొక్క పద్ధతి బాగాలేదు, అయినా కానీ దేవుడు ఎందుకు వారికి సాయం చేస్తూ ఉన్నారంటే, దేవుడు ఆయన నామాన్ని మహిమపరచబడు నిమిత్తం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క లేఖన భాగంలో కూడా హెజ్కేలు ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని మాటలను. ఇశ్రాయేలులారా, మీరు పలు దేశాలు చెదరిపోయిన వారిగా ఉన్నారు, మీరందరూ బందీలుగా ఉన్నారు, మిమ్మల్ని అందరినీ నేనేం చేస్తాను, సమకూరుస్తాను, మిమ్మల్ని అందరినీ నేను ఒక చోటకి తీసుకొస్తాను. ఎందుకు ఆ కార్యం చేస్తానంటే, నా నామము పరిశుద్ధపరచబడు నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు తక్కువ స్థానంలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు. మన యొక్క స్థితిని బట్టి దేవుని నామం అవమానపరచబడాలని దేవుడు ఎప్పుడు ఆశించట్లే. అంటే ఏంటండి అంటే, నువ్వు తక్కువ స్థానంలో ఉంటే, నువ్వు పేదరికంలో ఉంటే, నువ్వు అనారోగ్యంతో ఉంటే, నువ్వు బలహీనతతో ఉంటే, నువ్వు జ్ఞానం లేని వ్యక్తిగా ఉంటే దేవునికి నచ్చదు. ఎందుకంటే ఫలానా దేవుని బిడ్డండి ఈ స్థితిలో ఉన్నాడు అని అనుకునే మాట కూడా దేవునికి ఎలా ఉంటుందట, దూషణగా ఉంటుందంట. నువ్వు డైరెక్ట్గా దేవుని నామాన్ని దూషించాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా దేవుని నామానికి అవమానకరంగా ఉండాల్సిన లేదు. మన యొక్క స్థితి, మనం ఎదగలేకపోవడం, మనము అభివృద్ధి చెందలేకపోవడం కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉండదంట. అందుకే దేవుడు అంటున్నాడు, నా నామానికి నేను మహిమ తెచ్చుకుంటాను. ఎలా? దేవుని ఆశీర్వదింపబోతున్నాడు, ఎలా? దేవునికి మంచి జ్ఞానం ఇవ్వబోతున్నాడు, ఎలా? దేవుడు నువ్వు అనుకున్న జాబ్ నీకు ఇవ్వబోతున్నాడు, ఎలా? దేవునికి ఒక మంచి సంబంధం తీసుకురాబోతున్నాడు, ఎలా? దేవుని కోర్టు కేసుల నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు, నీ యొక్క జీవితంలో కార్యం జరిగించి ఆయన నామాన్ని కనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన కోసమైనా నీ జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు. భయపడకు, దేవునికి ప్రార్థించు. దేవుని నామానికి అవమానకరంగా ఉండడానికి అసలు ఎప్పుడు ప్రయత్నించకు. అవమానకరం అంటే నువ్వేదో తప్పు చేయడం కాదు, కానీ నువ్వు ఎదగలేకపోవడం, నువ్వు ఉన్నత స్థానంలో ఉండలేకపోవడం కూడా దేవుని నామానికి అవమానకరమే. కాబట్టి నువ్వు ఎదగాలని, నువ్వు ఆశీర్వదింపబడాలని, నువ్వు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు ఏవైనప్పటికీ వాటిలో నువ్వు ఇంకా గొప్పగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా దేవుడు మీ అందరినీ కూడా ఉంచునుగాక. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మీకోసం మేము తప్పక ప్రార్థన చేస్తాం. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన.
మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమామయుడా మీకు వందనములయ్యా. నీవు కృప కలిగిన దేవుడవు, దయాళుడవు ప్రభ, మీకు వందనములయ్యా. మరి రాత్రంతా మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని మాకు అనుగ్రహించి మరి యొక్క దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినమంతటిలో మీ యొక్క కాపుదల మాకు దయచేయండి అయ్యా. అయ్యా, ఎక్కడికి నీ బిడ్డలు వెళ్తున్నా వారి వెంట మీరు ఉండండి ప్రభా. నేను మోషేకి తోడై ఉండినట్లుగా మీకు నువ్వు తోడై ఉంటానంటున్నావు ప్రభా. అవును దేవా, నీకు స్తోత్రములు అయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మరి తండ్రి రిపోర్ట్స్ నిమిత్తము హాస్పిటల్కి వెళ్తున్నారో ప్రభా, ఏ పనుల నిమిత్తము వారు ఇంటి నుండి బయలుదేరారో ప్రభా, వారికి క్షేమాన్ని దయచేయండి. మీ యొక్క ప్రొటెక్షన్ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. అయ్యా, అదేవిధంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలున్నారు ప్రభా, సహాయము చేయండి తండ్రి. అయ్యా, పరమ వైద్యుడివి నీవే ప్రభా, వారిని ముట్టండి. వారికి ఉన్న ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేయండి. మీ యొక్క బలము చేత వారిని నింపండి, మీ శక్తి చేత వారిని నింపండి. అయా, మీ యొక్క కటాక్షము వారిపైన ఉంచండి నా ప్రభ. కుంటి వారికి నడకనిచ్చిన దేవుడో, మూగ వారికి మాటలు రప్పించిన దేవుడో, చనిపోయిన వారిని సైతం బ్రతికించిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అదేవిధంగా నా తండ్రి, గుడ్డి వారికి తండ్రి చూపునిచ్చిన దేవుడవు తండ్రి, నీకు వందనములు. ఈ రోజున ఏ బలహీనతతో బిడ్డలున్నా, ఏ శారీరక లోపంతో బిడ్డలున్నా అయ్యా, మరి తండ్రి మరణ పడకపై బిడ్డలున్నా వారిని మీరు లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. మరణాన్ని జీవముగా మార్చమని వేడుకుంటున్నాం. ఈ రోజున ఎందరి బిడ్డల జీవితంలో దుఃఖముతో ఉన్నదో ప్రభా, ఆ యొక్క దుఃఖమును యేసు నామములో కొట్టివేయండి తండ్రి. దుఃఖముకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు వారికి దయచేయండి నా తండ్రి. నీ యొక్క కన్నీరు నేను చుడిచి తిని, నీ యొక్క ప్రార్థన నేను ఆలకించి తిని అంటున్నారు ప్రభా. నా తండ్రి, బిడ్డల ప్రార్థన ఆలకించండి, పరిస్థితులన్నిటిని తారుమార్చేయండి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మార్చగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డతో మీరు ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు అసాధ్యము కానిదంటే ఈ లోకంలో ఏది లేదు ప్రభా. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడవు తండ్రి. అయా, ప్రతి బిడ్డకున్న రోగమును, రుగ్మతలను, బలహీనతలను కొట్టివేయమని వేడుకుంటున్నాం. మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించండి అయా. మరి తండ్రి, వారి పాపము నుంచి, వారి యొక్క శాపము నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి. మీ ఆశీర్వాదము చేత వారిని నింపమని వేడుకుంటున్నామయ్యా. చేతి పనులను దీవించండి, బిజినెస్ చేసిన వారిని దీవించండి ప్రభా. ఎటువంటి నష్టాల బారిన వారు పడడానికి వీల్లేదు నా తండ్రి. నష్టాలను లాభకరంగా మార్చువాడవు తండ్రి. నీ వైపు చూచి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవునంటున్నావు ప్రభా. అయా, నిన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటున్నావు ప్రభా. అయా, నా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని భక్తుడు కీర్తిస్తున్నాడు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డ విశ్వాసముతో అయా ప్రార్థనలో అయా ఏకీభవిస్తుండగా కార్యాలను జరిగించండి. అద్భుతాలు చేయువాడవు నీవే తండ్రి. ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడవు నీవే ప్రభా. మహత్ కార్యములు చేయగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు అన్నిటి నుండి యేసు నామములో విడుదల దయచేయండి. అపవాది ఎవరిని మృంగుదునా అని తండ్రి తిరుగులాడుచుండగా అపవాదిని యేసు నామములో లయపరచండి నా ప్రభా. అయా, వారికి ఆ యొక్క తండ్రి కృంగుదల అనే అపవాది, అయా అప్పులు అనే అపవాది, ఓటమి అనే అపవాది, నిందలు అనే అపవాది వారిని చుట్టుముట్టగా ప్రభ, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి నా ప్రభ. మీరే వారికి సంతోషం ఇచ్చి మీ యందు ధైర్యముతో వారిని నింపమని వేడుకుంటున్నాం. ఆత్మీయతలో ఎదుగుదలను దయచేయండి అయా. వారి ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం వారు అన్ని విషయాలలో వర్ధిల్లునట్లుగా సహాయము దయచేయండి ప్రభా. అయా, మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాము దేవా. అయా, అదే విధంగా మరి ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో ప్రభా, నిందించబడుతున్నారో, అవమానింపబడుతున్నారో ఆయా చూస్తున్న దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్న దేవుడవు తండ్రి. ఆ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి. అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చండి అయా. వారికి మీరు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చండి నా ప్రభా. నా తండ్రి, అయా మీరే వారి పైన కనికరము చూపమని, సంతానాన్ని అనుగ్రహించమని అయ్యా. మరి తండ్రి, సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారులు సంతోషంగా గల తల్లిగా చేస్తారని మీరు మాట ఇచ్చారు ప్రభా. మాట ఇచ్చిన దేవుడవు తండ్రి, నమ్మదగిన దేవుడవు ప్రభా. మాట తప్పే దేవుడవు కాదయ్యా. ప్రతి బిడ్డ మీ వైపు చూస్తుండగా అద్భుతాన్ని జరిగించండి నా తండ్రి. అప్పుల ఊబిలో నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. కుటుంబ సమస్యలు, కుటుంబంలో మనస్పర్ధలు అయ్యా, కుటుంబంలో తండ్రి
గలిబిలి ప్రభా, అపవాది చేస్తున్న ఆ యొక్క తండ్రి గలిబిలంతటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయా మరి తండ్రి ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి, కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి, అనాథలను అభాగ్యులను ఆదరించి బలపరిచి స్థిరపరచండి నా తండ్రి. అయా ఏమీ లేని వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తగలిగిన దేవుడవుతండి, బీదలను కటాక్షించే దేవుడవుతండి. మీ కరుణా హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నా తండ్రి ఈ రోజంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎక్కడైతే అడుగు పెడుతున్నారో ఆ అడుగు పెట్టిన స్థలంలో విజయాన్ని దయచేయండి, ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ఉద్యోగమును దయచేయండి, మంచి ఉద్యోగమును వారికి అనుగ్రహించండి. అయా మీ సువార్త చేయడానికి వెళ్తుండగా ప్రభ వారి ఆత్మలను ప్రభ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. మీరే వారిని నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, వివేచన, తెలివిని వారికి దయచేయండి. బీదల పట్ల న్యాయమును చూపే మనసును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడు, మృత్యుంజయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.